నాగ్పూర్లో నరరూప రాక్షసులు, వివాహితపై గ్యాంగ్ రేప్, దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరి రక్తం మరిగిపోయేలా చేసిన ఒక అత్యంత దారుణమైన ఘోరమైన క్రైమ్ స్టోరీని ఇప్పుడు చూడబోతున్నాం. నాగ్పూర్లో మానవ మృగాలు ఎంతలా రెచ్చిపోయాయో, చట్టాన్ని సమాజాన్ని ఎంతలా భేఖాతరు చేశాయో చూస్తే ఒళ్ళు గగ్గురు పడుస్తుంది. ఒక అభాగ్యురాలైన వివాహితపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టడమే కాకుండా ఆమెను బలవంతంగా మత మార్పిడి చేయించేందుకు ప్రయత్నించిన షాకింగ్ ఉదంతం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. నాగపూర్ సక్కర్దరా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘాతకం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు అయ్యాజ్, అతని గ్యాంగ్ కలిసి ఒక హిందూ వివాహితను టార్గెట్ చేశారు. ఆమెను నిర్బంధించి చిత్రహింసలు పెడుతూ గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. అంతటితో వీరి ఉన్మాదం ఆగలేదు. ఆమె సాంప్రదాయాన్ని, నమ్మకాన్ని కాలరాస్తూ బలవంతంగా ఇస్లాం మతంలోకి మారాలంటూ వేధించారు. ఆమె చేత బలవంతంగా కల్మా చదివిస్తూ ఆ దీన స్థితిని ఫోన్లో వీడియో తీసి వికృతానందం పొందారు నరరూప రాక్షసులు. ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. బాధితురాలి ఫిర్యాదుతో పల్స్ ఛానల్ ఈ కేసును నిరంతరం ఫాలోఅప్ చేస్తూనే ఉంది. రంగంలోకి దిగిన నాగ్పూర్ పోలీసులు ఘటన తీవ్రతను బట్టి తక్షణమే యాక్షన్లోకి దిగారు. ప్రధాన నిందితుడు అయ్యాజ్తో పాటు అతని అనుచరుడిని బేడీలు వేసి లాకప్లోకి నెట్టారు. వీరిపై గ్యాంగ్ రేపు, కన్వర్షన్, SC/ST అట్రాసిటీతో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద అత్యంత కఠినమైన నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. సమాజంలో ఇలాంటి మతోన్మాద నేరపూరిత పోకడలకు అస్సలు చోటుండకూడదు. ఇలాంటి రాక్షసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారించి నడి రోడ్డుపై ఉరితీసినా తప్పులేదంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. నిందితులకు కఠినాతి కఠినమైన శిక్ష పడే వరకు, బాధితురాలికి పక్కాగా న్యాయం జరిగే వరకు ఏటీ పల్స్ ఛానల్ ఈ కేసును వదిలిపెట్టదు. బాధ్యులైన మిగతా నిందితుల వేటలో పోలీసులు ఉన్నారు. ఈ క్రైమ్ నెట్వర్క్ వెనుక ఇంకా ఎవరున్నారనే కోణంలో మా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోంది.